ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పైన అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా ఈటెల ఉన్నారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నేతలు చిచ్చుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, ఇక రాష్ట్రంలో సామరస్య వాతావరణాన్ని కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. మత విద్వేషం రెచ్చగొట్టే విధంగా మాట్లాడే మాటలు ఏ మేరకు సబబని మాట సందర్భంగా ఈటెల రాజేందర్ గారిని సందర్భంగా అడుగుతూ, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మతాలకు అతీతంగా కలిసి ఉంటున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఈరోజు గోత్రాలో ముఖ్యమంత్రిగా మోదీ గారు ఉన్నప్పుడు గోత్రా జరిగిన సంఘటన, గోత్రాల్లో జరిగినటువంటి ఘటనను ఈటెల రాజేందర్ గారు మరిచిపోద్దని మాట సందర్భంగా మీకు తెలియజేస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అనేక దేవాలయాలపై జరుగుతున్నటువంటి సందర్భం మరిచిపోయిందా మీరు అడుగుతున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుకు తీసుకువెళ్ళినటువంటి సందర్భం. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో నీచ పార్టీ అనే ఒక మాట మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారు బలైనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పండి. ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చడానికి కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. ఈరోజు ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పథకాలు అనేక ప్రజాబాహుళ్యం ఇచ్చుకుని వెళ్లి పేద అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఈ దేశాన్ని తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పాత్ర ఎంతో ఉంది. జవహర్లాల్ నెహ్రూ కాంచి మొదలుపెట్టుకుంటే ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు, ఈ విధంగా అనేక సంస్కరణలు, అనేక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఈరోజు విమర్శలు చేయడం అనేది సరైనది కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, ఈటెల రాజేందర్ గారు పూర్తిగా అసంబద్ధంగా మాట్లాడేటువంటి మాటలను ఈ సందర్భంగా మేము పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. రాబో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, శాంతి భద్రతలను సక్రమంగా సరైన మార్గంలో పెడుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్ గారు